సో దీనికన్నా ముందుగా పెడదాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గెట్ రెడీ విత్ మీ అనమాట. చిన్న ఫోటోషూట్ ఉంది, సో అందుకు నేను రెడీ అవుతున్నాను. నా డ్రెస్ మీకు చూపిద్దామంటే అది మొత్తం చూపిస్తాను. ఓకే, నేను తర్వాత చూపిస్తాను ఆ డ్రెస్ మీకు. చాలా బాగుంటుంది. సో కాటన్. ఓకే, లెట్స్ రెడీ. బయట వర్షం వస్తుంది, షూట్ ఎట్లా అవుతుందో నాకు తెలియదు, బట్ ఇట్స్ ఓకే. హీట్లెస్ గర్ల్స్ పెట్టుకున్నాం. నైసా? ఓకే, ఇవి అంతా నాకు ఏమంటారు, హెవీ ఉండే బట్టలు అనమాట. ఎప్పుడు వెయ్యం హెవీ ఉండే బట్టలు. అది నాకు కబోర్డ్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకొకటి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా అంతే. సో ఫస్ట్ మనం మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేద్దాం. యాడా నేను ఆల్రెడీ చూపించా కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటే, ఇంత బయట చలి ఉంది చాలా, బట్ స్టిల్ నా సో యా దిస్ ఇస్ ద సన్ స్క్రీన్ ఐమ్ యూజింగ్, విష్ కేర్. నేను ఒకవేళ దీనికి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 2/10 అని ఇస్తాను, ఎందుకంటే అస్సలు బాగాలేదు. కానీ ఆయన ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే, ప్రస్తుతానికి నాకు ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ లేదన్నమాట, అవుపిస్తుంది అందుకే. ఈ పనికి మాలిన గింబల్ని ఎవడు కనిపెట్టిండో కానీ నాకు వాడడం రావట్లేదు, అది నా మాట వింటలేదు. షట్. ఎడిస్తున్నా కదా. సో నా ప్లాన్ ఏంటంటే, ఈరోజు పౌడర్ వేసుకోవద్దు అనుకుంటున్నా, జస్ట్ ఇట్లానే సన్ స్క్రీన్ పెట్టేసి ఉందాం అనుకుంటున్నా. ట్రైపాడ్ మార్చేసిన, ఇదేమో ఊతా ఉంది తొక్కల్ది. అయ్యగారు గుర్రానికి అన్న అభిషేకనాలు అన్నట్టు నాకే ఉంటాయి అన్ని ఇలాంటివి. ఓకే, మనం ఎక్కడ దానికి వచ్చినాం, సన్ స్క్రీన్ దానికి వచ్చినాం, రైట్? సో ఇప్పుడు మనం యాక్చువల్గా ట్రెడిషనల్ అటైర్ మీద నాకు షూట్ ఉండే, కానీ ఏమైంది, అది కాస్త చెప్పినా కదా అయ్యగారిని మనం, అందుకే ఏమవుతుంది, ఏది సెట్ అవుతలేదు, ఏ డ్రెస్ సెట్ అవుతలేదు. లాస్ట్కి ఫ్రాక్ అనుకున్నా, అండ్ అలానే వెదర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇది ఫిక్స్ అయిపోయింది. కలర్ కూడా చాలా ప్రిటీ ఉంది. సో నెక్స్ట్, నేనైతే ఈరోజు ఎలాంటి పౌడర్ వేయాలని అనుకోవట్లేదు, నాకు ఇట్లానే నచ్చింది. చెమట పోస్తున్నా సరే ఇట్లానే ఉంటాం. నెక్స్ట్ మనం సరికొంత ఇక్కడనే ఉంచుకోవాలి. నా ఐబ్రోస్ చాలా డిఫైన్ ఉంటాయి, బట్ స్టైల్ నా ఫేస్ ఎట్లా గ్లో వస్తున్నాయి కదా. నేను అసలు ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నానో నాకే అర్థమవుతుంది. ఎట్లా అంటే కోతి కొబ్బరి చిప్ప అన్నట్టుగా ఈ ఫోన్ వచ్చిన కానించి ఏదైనా అది వీడియో తీస్తూ ఉన్నా, పెడతా ఉన్నా. సో ఇప్పుడు మనం ఇట్లా కొంచెం డిఫైన్ చేసుకోవాలన్నమాట మన ఐబ్రోస్ని. ఓకే, ఆల్రెడీ ఉన్న ఐబ్రోస్నే దిద్దాలి. ఓకే ఉడకపోతున్నా నాయన. నైస్, రైట్? ఈ ట్రైపాడ్ ఇంకొంచెం పైకి అనాలేమో నాకు కనిపిస్తుంది. ఈరోజు బయట ముసురు వస్తుంది, సో నేను తర్వాత చూపిస్తాను. వావ్, మన అసలైన మర్చిపోయాను, లిప్ లైనర్ అండ్ లిప్స్టిక్. సో లిప్ లైనర్ ఫస్ట్ కొంచెం హైడ్రేటెడ్. గైస్, దిస్ ఈజ్ మై న్యూ టంబ్లర్. నా ముఖం కన్నా ఇదే పెద్దగా ఉంది. ఎంత ఉంది చూడండి. ఇందులో 1800 ml పడుతుంది అనమాట, అండ్ ఇది నాకు అరౌండ్ 800 చేంజ్ పడ్డది. చాలాసేపు ఉంటుంది, కూల్ వాటర్ వేసిన, హాట్ వాటర్ వేసిన, సో బాగుంది. You can take one. These are the super duper lip liner and lipstick, and this is from Revlon. This lipstick is from Revlon. ఎప్పుడు తీసుకున్నా, ఎంత పడదో నాకే గుర్తురావట్లేదు. It's shade 778 Pink Promise, and ఇది మార్స్, నేను ఎప్పుడు ఇదే వాడతా. ఇది డీప్ డౌన్, అండ్ ఇది వచ్చేసి 2, షేడ్ నెంబర్ 2. అసలు నాకు ఏందబ్బా, నాకు ఈరోజు ఈ పాట ఎందుకు వస్తుంది అసలు? నేను ఎక్కడ ఇంకా ఏదో కలర్ వచ్చినట్టున్నాయి.
చేయట్లేదు దిస్ టైం. ఇప్పుడు ఏమన్నా తెలుసా, అది మూవ్ ఫర్దర్ అవే అని చెప్పి. వాట్ డస్ దిస్ బ్రో, నాకు నా ఇష్టం. ఓకే, ఇప్పుడు కొంచెం మనం అలా బయటకు వెళ్ళేసి ఎలా ఉందో వెదర్ చూద్దాం. సక్క 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 అనుకుంటున్నాం. అండ్ దిస్ ఈస్ మై అవుట్ఫిట్ గైస్. చిన్న చిన్న చినుకులు ఆడుతున్నాయి ఇంకా. సో యా, అబ్బాయి ఎన్ని రోజులకు పూసింది మందార పువ్వు. ఇవి మా అరటి చెట్లు గైస్, అరటి చెట్లు. అరటికాయలు అక్కడ ఉన్నాయి, ప్రస్తుతానికి చూపించలేను ఎందుకంటే కెమెరా యాంగిల్ ఎంతసేపు ఇక్కడ రీల్ చేసినా కాబట్టి సెట్ చేసిన. ఇప్పుడు మనం వెళ్ళి టిఫిన్ చేయాలన్నమాట. అబ్బా ఎంత చల్లగా ఉంది, ఇందాక వానకంతా తడిసినాయి. ఓకే, ఎంత బాగుంది కదా. సో ఇప్పుడు మనం వెళ్ళి టిఫిన్ చేయాలి. మమ్మీ ఏం చేసిందో అంటే ఎక్కువ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దేన్ని హిట్ చేస్తారో నాకు అది నచ్చుతుంది. సూపర్ ఉంది కానీ ఎట్లా చేసినావు? పాలు పోసినావా? చెప్పకుండా ఉండాల్సి ఉండే కదా. ఎబ్బే, నాకు పాలంటే అస్సలు చూద్దాం. షూట్ చేసుకోవాలి ఎట్లయినా, వెదర్ మంచిగా ఉంది కాబట్టి బాగా వస్తుంది. సో ఇది మన షూట్ స్పాట్. ఈరోజు ఫంక్షన్ హాల్లో తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది, అందుకే తీసుకుందామని వచ్చినాం. చాలా పెద్దగా ఉంటుంది. ఎట్ సైడ్ లైటింగ్ వస్తుందో అర్థం కావట్లేదు. ఎండ స్టార్ట్ అయిందంటే మార్నింగ్ ఎండకి ఇంకా అస్సలకే రావు. సో ఇప్పుడే తీసుకోవాలి. అక్కడ సైడ్ కూడా స్పేస్ ఉంటుంది. యాక్చువల్గా అది ఫంక్షన్ హాల్, ఇక్కడ బయట కూడా చేస్తారు, రిసెప్షన్స్ చేస్తారు. సో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, ఫొటోస్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా. ఇక్కడ మన బ్లాగ్ గైస్. ఎంత బాగుంది, అంత పీస్ 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 గుంది. మైక్స్ తెచ్చుకోలేదు, సో ఈ గాలికి నా సౌండ్ వాయిస్ ఏమి వినిపించకపోవచ్చు. ఎప్పుడో పొద్దున రెడీ అయినా కాబట్టి అంత జిడ్డు గారుతుంది. నా హెయిర్ కూడా అస్సలు బాగాలే, బట్ స్టిల్ నా డ్రెస్ సూపర్ ఎలివేట్ అవుతుంది. సో అక్కడ కెమెరా సెట్ చేసుకుంటున్నారు అనమాట. అయిపోయినాక మనం షూట్ స్టార్ట్ చేసుకోవాలి. ఎంత బాగుంది ఇక్కడ, గేమ్స్ ఆడుకుంటే క్రేజీ ఉంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ వస్తున్నాయి. గడ్డి ఉంది కదా బతికిపోయినా. వీఆర్ డన్ విత్ షూట్ అయిపోయింది. కానీ ఈరోజు ఎండ లేకపోయినా కానీ కొంచెం కలర్స్ అంతా పర్ఫెక్ట్గా రాలేదు, బ్రైటన్గా రాలేదు. బట్ ఇట్స్ ఓకే. ఫైనల్గా షూట్ అయితే మంచిగా అయిపోయింది. రీల్స్ షూట్ అనమాట ఇది. యాక్చువల్గా కొలాబ్ షూట్ రీల్స్ కోసం. ఒక 2 రీల్స్ వస్తాయేమో, 2 or 1 reel. సో అది మ్యాటర్. మనం లంచ్ చేసుకోవాలి తర్వాతకి. ఇప్పటికి వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం. ఇది ఒక పనికిమాలిన వ్లాగ్ అనమాట. సో అందుకే దీని టైటిల్ కూడా మనం పనికిమాలిన వ్లాగ్ అని పెడుతున్నాం. ఐ హోపింగ్ నథింగ్. Bye guys, see you in the next vlog.